ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమనిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం చివరి క్షణాల వరకు. మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ విస్తృత ప్రచారం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించిన కొక్కిరాల సురేఖ. మంచిర్యాల పట్టణం ఐమాక్స్ షాపింగ్ మాల్ వద్ద ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఆధ్వర్యంలో కార్నర్ మీటింగ్. కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరిన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుకై ప్రచారం. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 14, 19, 45, 46, 47, 48, 59 డివిజన్ల ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఐమాక్స్ షాపింగ్ మాల్ వద్ద కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్నర్ మీటింగ్లో ముఖ్య అతిథిగా మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ 14, 19, 45, 46, 47, 48, 59 డివిజన్లలో కార్పొరేటర్లుగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అమూల్యమైన ఓట్లు వేసి చేతి గుర్తుపై వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలందరినీ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, మహిళా నాయకురాలు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. నుంచి తూము నరేష్ గారు, 19 నుంచి లక్ష్మి గారు, 45 నుంచి మెరుగు మహేశ్వరి గారు, 46 నుంచి పెంటరేస్తా, 47 నుంచి భీమన్న, 48 నుంచి వేమనపల్లి లక్ష్మీ గారు రెడ్డి కాలనీ నుంచి, అదేవిధంగా 59 నుంచి మాధవశెట్టి సత్యనారాయణ. ఇక్కడ ఈరోజు 8-9 సంవత్సరాల పోరాట ఫలితంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి కాంగ్రెస్ పార్టీ కోసం, నా కోసం కష్టపడి నన్ను ఈరోజు ప్రజలు చైతన్యవంతం చేసి ప్రజలందరితోటి ఓట్లేసి నన్ను గెలిపించిన ఇక్కడ సముచితమైన ఎమ్మెల్యే స్థానం ఇచ్చిన ఇక్కడ కూర్చోబెట్టడానికి కారణమైన ప్రతి ఒక్కరికి, అక్క, చెల్లె, అన్న, తమ్ముడు, పెద్ద మనుషులు అందరికీ పేరు పేరు నమస్కరిస్తున్నాం. మరొకసారి మనకు మంచిర్యాల కార్పొరేషన్ కానివ్వండి, లక్ష్మీపేట మున్సిపాలిటీ కానివ్వండి, ఎన్నికలు జరిపి ఒక పరీక్ష మన ముందు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెట్టారు. ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, ఎన్ని పరీక్షలు పెట్టినా, ఎన్ని రకాలు చేసినా కూడా మంచిర్యాల మొట్టమొదటి నుంచి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో కానీ లేకపోతే ప్రభుత్వంలో కానీ 119 నియోజకవర్గాల మొట్టమొదటి స్థానం నుంచి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. దానికి సహకరించి, అభినందించి నిధులు మంజూరు చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి పట్టి గారికి, వారి క్యాబినెట్ సహచరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీ అందరికీ మరొకసారి చెప్తున్నాను, ఈరోజు నన్ను ఇక్కడ కూర్చోబెట్టిన మీకు నా జీవితాంతం, నా చివరి నిమిషం వరకు కూడా మీకోసం సేవ చేసి, మీకు ఇక్కడ అభివృద్ధి చేసి చేయడం తప్ప నాకు వేరే ఏది ఏం లేదు, ఏ ఆలోచన లేదు, ఇంకో ఆలోచన నాకు అవసరం కూడా లేదు. ఎందుకంటే నేను రాజకీయాలకు వచ్చే ముందు ఎంతో కొంత సంపాదించుకొని పిల్లల మందం చేసుకునే
నేను రాజకీయాలకు వచ్చిన. నన్ను నేను పుట్టి పెరిగిన గడ్డ నాకు చదువు సంస్కారాన్ని నేర్పి నన్ను ఒక మనిషిగా తీర్చిదిద్ది ప్రపంచానికి పంపించిన ఈ మంచిర్యాలకు చివరి దశలో దాదాపు 25 సంవత్సరాల నుంచి చేస్తున్న మంచిర్యాలకు మాత్రం లాస్ట్కి రావాల్సి వచ్చింది. 8-9 సంవత్సరాల కింద రావాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అల్పెరగన పోరాటం చేస్తూ ఆ పొజిషన్ ఉన్నప్పుడు పోరాటం తప్పలేదు నాకు. గెలిచిన తర్వాత కూడా పోరాటం అవుతుంది. గెలిచిన తర్వాత పోరాటం ఏంటంటే సరే మా ప్రభుత్వంతో పోరాటం కాదు, కానీ కొట్లాడుకొని నా డబ్బులు నాకు కావాలి, ఈ డబ్బులు, ఈ శాంక్షన్, ఈ శాంక్షన్ అంటే ముఖ్యమంత్రి గారు అంటారు సాధారణంగా ఏమి పిలిచావు మా దగ్గర ఏముండదు అన్ని తీసుకుపోతావు అంటారు. అంటే నేను చెప్పినవి అంతా ఆదిలాబాద్ జిల్లా, మా ఉమ్మడి జిల్లా, మాది వెనుకబడిన ప్రాంతం. ఆ వెనుకబడిన ప్రాంతానికి ఎంత చేసినా తక్కువే అని చెప్పి ప్రతి సందర్భంలో చెప్పి వారు కూడా అన్ని సభలు ఇక్కడికి మొదలైన ఇంద్రవేలి సభ కానీ కార్గే గారి సభ కానీ అన్ని ఇక్కడికి మొదలైనవి. కాబట్టి మంచిర్యాల ద్వారానే ఆదిలాబాద్ జిల్లా ద్వారానే ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఒక నమ్మకంతో ఆదిలాబాద్ జిల్లాను కూడా ఖచ్చితంగా చేపట్టి మిగతా జిల్లాలతో సమానంగా చేస్తాను ఒక మాట ఇవ్వడం జరిగింది. దానికి కట్టుబడి వారు ఇంతవరకు నేను ఏది అడిగినా కూడా కాదనుకుని చేస్తున్నారు. వారికి మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు గౌరవ ముఖ్యమంత్రి చెప్తున్నాను. ఖచ్చితంగా ఈసారి 60 డివిజన్లు 59 కాంగ్రెస్ ఒకటి సిద్ధిపేతలు పుట్టిన భాగంగా 60 డివిజన్లు గెలిచితే నా ముఖ్యమంత్రి దగ్గర పోయి బలంగా మీరు ఇచ్చే బలంతో నాకున్న ధైర్యం 2 తోడైతే కాబట్టి ముఖ్యమంత్రి అడిగి మీరు ఎన్నికలు పెట్టిన మేము 100% గెలిచి వచ్చినాం, మాకు ఇన్ని పైసలు కావాలి, ఇన్ని 1000 కోట్లు కావాలి, ఇన్ని 100 కోట్లు కావాలని తీసుకొచ్చి అడిగే ధైర్యం నాకు ఉంటుంది. కాబట్టి మీరు నా చేతులు ఎంత బలం చేస్తే మంచిర్యాల నియోజకవర్గం అంత లాభం అవుతుంది, మీ ముందరి తరాల వాళ్ళకి ఇంకా ఎక్కువ లాభం అవుతుంది. ఏదైతే మంచిర్యాల నియోజకవర్గం మరి గత 20 సంవత్సరాలుగా ఎదురు చూస్తుంది, అభివృద్ధి అనేది లేక ప్రతి వార్డులో, ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటిలో సమస్యల వల్ల చిక్కున్నటువంటి ఈ మంచిర్యాల నియోజకవర్గం ఒక అభివృద్ధి ప్రదాతకై ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో మనందరికీ వేగు చుక్క లెక్క ఈరోజు ప్రేమ్సారావు గారు మన ముందుకు రావడం, వారిని భారీ మెజార్టీతో మనం గెలిపించుకోవడం మామూలు మెజార్టీతో కాదు, రాష్ట్రంలోనే మన 4వ మెజార్టీలో తీసుకురావడం. దానికి తగ్గట్టుగా ఈ మంచిర్యాల నియోజకవర్గంలో గతంలో గత పాలకుల పాలనలో దాదాపు 50 సంవత్సరాలుగా వెనుకబడుకున్నటువంటి ఈ సందర్భంలో మంచిర్యాలకు ఎవరైతే మంచి చేస్తారో ఈ మంచిర్యాల అభివృద్ధి ఏ విధంగా అవుతుందని చెప్పేసి మనం అనుకోవడం, పెద్దలు గౌరవ శాసనసభ్యులు కుక్కిరాల ప్రేమసారావు గారిని భారీ మెజార్టీతో గెలిపించుకోవడం, దానికి తగ్గట్టుగా ఈరోజు ప్రతి పని వారు చెప్పింది చేసినట్టు హామీలు ఏదైతే ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా చాలా విషయాలు చేసిరు. ముఖ్యంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఈ ఉత్తర తెలంగాణలో కాదు, దాదాపుగా హైదరాబాద్, వరంగల్ తర్వాత అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ముందు 650 పడకలతో ప్రారంభించి ఈరోజు 1000 పడకలకు తీసుకెళ్తున్నటువంటి గౌరవ శాసనసభ్యులు వారు ఒకటే, ముఖ్యంగా వైద్యం మీద చాలా మంది బాధపడుతున్నారు. ఈరోజు వైద్యానికి సంబంధించి ఖర్చులైతే ఇండ్లు భూములు అమ్ముకొని వారు వైద్యం చేసుకునే స్థితి వస్తుంది. కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీని అరకట్టాలని చెప్పేసి ఉద్దేశంతో ఇక్కడ మంచిర్యాలలో ప్రైవేట్ హాస్పిటల్స్ ఉండద్దనే ఉద్దేశంతో పెద్ద మొత్తంలో నిధులు తీసుకొచ్చి ఈ రోజు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మాతా శిశు హాస్పిటల్ మన ఐపీ సెంటర్ లో బొట్టున గడుపుతున్నట్టు ఘనత ప్రేమసారావు గారి తప్పని చెప్పి చెప్పాలి తప్పదు. అంతేకాకుండా మానవుని చనిపోయిన తర్వాత చివరి మజిలీ కూడా పెళ్లితో సమానంగా ఉండాలని చెప్పే ఉద్దేశంతో 4 ఎకరాలలో దాదాపు 11 కోట్ల రూపాయలతోని ఈ ఆసియా ఖండంలోనే అతి పెద్దగా దాదాపుగా సెకండ్ మహాప్రస్థానం పెరిగిన శ్మశాన వాటిక కట్టడం వారికి ఒక్కరికే చెల్లుదని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాం. అక్కడికి వెళ్ళినటువంటి ఎవరైతే దాన్ని చూసిరో శివరాత్రి కావచ్చు, సంపక్క సారక జాతర కావచ్చు, అందరూ ఎటెళ్ళినా కూడా అక్కడ చూసి ఆ శివయ్యను దర్శనం చేసుకొని అసలు శ్మశాన వాటికి లేకుంటే పార్కా లేకుంటే ఒక దేవాలయమా అని చెప్పేసి చూసిన సందర్భం. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 49వ డివిజన్లో కార్పొరేటర్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కల్వల జగన్మోహన్ రావును గెలిపించాలని మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో డివిజన్లో ఇస్లాంపురాలోని కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రేమసాగర్రావు విజయం సాధించిన అనంతరం మంచిర్యాల నియోజకవర్గాన్ని, పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నారని, పట్టణంలోని ఉన్నత పాఠశాలల స్థానంలో లక్షట్పేటలో నిర్మించిన పాఠశాల మాదిరిగా మంచిర్యాలలో కూడా పునర్నిర్మించడం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కల్వల జగన్మోహన్ రావును డివిజన్ ఓటర్లు అందరూ ఆదరించి
భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్ మీనాజ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు అజార్, శంకరయ్య, సంగతి మురళి, భీమ్రావు, బెంజిమన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కార్పొరేషన్లోని 49వ డివిజన్ అక్క చెల్లెలకి, అలాగే అన్నదమ్ములు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మా అభ్యర్థి జగన్మోహన్ రావు గారు ఉన్నారు, అలాగే మాజీ కౌన్సిలర్ మినాజ్ గారు ఉన్నారు, ఇక్కడ మా ప్రతి కార్యక్రమంలో కూడా సహకరించే అజార్ ఉన్నారు, అలాగే సింగత్ మురళి గారు, భీమ్రావు గారు, శంకరయ్య గారు, శంకర్ గారు, ఇంకా బెంజమిన్ గారు, ప్రతి ఒక్కరు కూడా చాలా రోజుల నుండి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేస్తున్నా. మాజీ కౌన్సిలర్ మినాజ్ గారు ఈ ఎన్నికలలో మా జగన్మోహన్ రావు గారికి మద్దతు ఇస్తున్నారు, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రేమ్సాగర్ రావు గారు ఎమ్మెల్యే అయ్యి 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల్లో అభివృద్ధి, సంక్షేమం ఈ రెండింటి మీద దృష్టి పెట్టి పనిచేస్తూ ఉన్నాం. ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ హాస్పిటల్ కానీ, శ్మశాన వాటిక కానీ, స్కూల్స్ కానీ, ఈ పనులన్నీ కూడా ప్రేమ్సాగర్ రావు గారు చేసిండ్రు. ఇంకా చాలా చేసేటివి ఉన్నాయి. మన మార్కెట్లో రోడ్లో ఉన్న గర్ల్స్ హై స్కూల్ కానీ, ఇక్కడ ఉన్న బాయ్స్ హై స్కూల్ కానీ, ఇవన్నీ కూడా మళ్ళీ కొత్త స్కూల్స్ ఎట్లయితే లక్షపేటలో స్కూల్ నిర్మాణం జరిగిందో ఇక్కడ కూడా కొత్త స్కూల్స్ కడతాము అని చెప్పేసి ప్రేమ్సాగర్ రావు గారు చెప్తున్నారు. అట్లనే మనకి ఇక్కడ మెయిన్ రోడ్ ఏదైతుందో ఇది కూడా 6 లేన్ రోడ్ కూడా జరగబోతుంది. అలాగే అంటే ప్రేమ్సాగర్ రావు గారు నిధులు తీసుకొచ్చి పనులు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. అయితే మన వాడలలో ఏవైతే పనులు ఉంటాయో, చెత్త తీస్తున్నారా లేదా, లేకుంటే మురికి కాలువలు తీస్తున్నారా, లేకుంటే రోడ్లు వేస్తున్నారా, ఈ పనులను చేయడానికి మాత్రం మనకు కౌన్సిలర్ అవసరం ఉంటుంది. తాగునీళ్ళ గురించి నేను చెప్పట్లేదు, ఎందుకంటే దాదాపుగా తాగునీళ్ళు మన మంచిర్యాల పట్టణం మొత్తం కూడా 98% నీళ్లు ప్రతి దగ్గర వస్తున్నాయి. ఎక్కడైనా ప్రతిరోజు మంచినీళ్ళు వస్తున్నాయమ్మా, వస్తున్నాయి. తెలుగు అర్థమవుతుందా మీకు? నేను అయితే ప్రతిరోజు మనం ఫిల్టర్ చేసిన నీళ్ళు ఇస్తున్నాం. ఆ నీళ్లు కూడా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుండి ఎండాకాలం అయితే ఏ సంవత్సరం కూడా అంతకుముందు నీళ్ళు ఇవ్వకపోయేవాళ్ళు. ప్రేమ్సాగర్ రావు గారు వచ్చినాక ముందు మా నీళ్లు మాకు ఇచ్చినాకనే మీరు హైదరాబాద్ తీసుకుపోవాలి. మున్సిపల్ ఎన్నికలలో మీరు అందరు కూడా ఓటేసి, అది కూడా 60 మంది అభ్యర్థుల్ని గెలిపించి రాష్ట్రంలో ఆ గత రికార్డులను బ్రేక్ చేసి రాష్ట్రంలో నెంబర్ 1గా నిలబెట్టాలని మీ అందరికీ పేర్కొన్న విజ్ఞప్తి చేస్తున్నాను. ఎలక్షన్లలో ఎమ్మెల్యే గారు మున్సిపాల్ ఉంటే నిధులు తక్కువ వస్తాయి, అదే కార్పొరేషన్ అనేటుంటే పెద్ద మొత్తంలో సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇవ్వచ్చు అని చెప్పి ఎమ్మెల్యే గారికి ఒకటే ఆలోచన. ఏదైనా పని చేయాలనుకుంటే ఇవాళ ఉదాహరణ హాస్పిటల్, ఇవాళ లక్ష్మేడు కాలేజ్ స్కూల్, ఇవాళ శ్మశాన మహాప్రస్థానం, అంటే ఏది ఉన్నా కానీ రాష్ట్రంలోనే నెంబర్ ఉన్న ఈ నియోజకవర్గాన్ని ఇంకా కూడా అంటే సింబల్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్, ఖచ్చితంగా నాకంటూ ఒక ఇమేజ్ ఉండాలని చెప్పి, నాకు ఒక బ్రాండ్ ఇమేజ్ ఉండాలని చెప్పి ఎమ్మెల్యే గారు కష్టపడుతున్నారు. వారికి మనందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే ఇవాళ చాలా మంది అనుకుంటారు, మేము కూర్చుంటే అనిపిస్తుంది నాకు, సార్ ఇది ఒక 50 కోట్లు అని అంటే సార్ 500 కోట్లు అంటాడు. 500 కోట్లు అంటే అక్కడ 10,000 కోట్లు వస్తాయి. అంటే ఇలా దండపల్లి స్కూల్స్ కానీ, మోడల్ స్కూల్స్ కానీ, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానీ ఏది చూసుకున్నా కానీ గొప్పగా ముందుకోతున్నాయి. అందులో భాగంగా ఇలా ఈ కార్పొరేషన్లో ఎమ్మెల్యే గారికి ఒకటే ఆలోచన ఉన్నది, 60కి 60 డివిజన్లు గెలవాలి. గెలిచిన తర్వాత నాబార్డు నిధుల ద్వారా 1,200 కోట్లతోని ఏదైతే ఇప్పుడు మురికి కాలువలు ఉన్నాయో దాంతో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎంత మనం చేసినా కానీ వాళ్ళ డబ్బులు వృధా అవుతున్నాయి. ఎందుకంటే జ్వరం రావడం కానీ ఇతరత్ర ప్రాబ్లమ్స్ వల్ల ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని ఇవాళ మెయిన్ రోడ్లో పని స్టార్ట్ అయింది. మెయిన్ రోడ్డుకు 77 కోట్లతోని ఇవాళ రోడ్డు వేపు కార్యక్రమం చేసి కింద అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరియు అండర్ గ్రౌండ్ పవర్ కూడా తీసుకొచ్చి ఫుట్పాత్ కూడా టెండర్ పాస్ అయిపోయింది. పని కూడా మొత్తం కొలతలు అయిపోయినాయి. ఒకటి ఆలోచన మేము ఒకటి చెప్తా ఉన్నాం, ఇవాళ గతంలో నాయకుల గురించి మాట్లాడవసరం లేదు, పేరు చెప్పవసరం లేదు, పార్టీ గురించి అంత అవసరం లేదు. ఎందుకంటే 2 సంవత్సరాల ఏం జరిగింది అనేది ఎమ్మెల్యే గారు ప్రతి ఎవ్రీడే ప్రోగ్రామ్ తీసుకుంటా ఉన్నారు. జగన్ ఇవాళ వచ్చిండు పోతాడు, ఎక్కడికి పోతాడు? జగన్ ఇవాళ మిత్రుడు ఇంతకు చెప్పినట్టు 2 మసీదులు నాకు ఉండే, నా ప్రాంతంలో కౌన్సిలర్ ఉన్నప్పుడు 2 మసీదులు ఉండే.
आपका कोई रिश्तेदार है, आप पूछिए वहाँ पर जगन कैसा काम करा। मैं इससे पहले पूरा बताया, अब मैडम भी दूसरा मीटिंग जाने का है, इसलिए जो भी हमने से काम होता मैं करने के तैयार है। आप लोग एक ही गुजारिश है, आपका वोट आपका निशा में डालिए, हमारे को आपका दुआ दीजिए। अल्लाह का दुआ से जीतने का बाद मस्जिद का यहाँ पर बात कर रहा हूँ मैं, जो भी काम है 24/7 मैं काम करूँगा। किसी से हमारा बड़ा साहब, हमारा पूर्व लोगों का हमारा बड़ा లీడర్ ఇంత చేసిన తర్వాత కూడా ఏ పార్టీ కానీ ఇతర పార్టీలో వాళ్ళు గెలిచినా వాళ్ళ పోటీ చేసినా అది లాభం లేదు। ఎమ్మెల్యే గారే పనిచేయాలి, మేడం గారే చెప్పాలి। మేము గెలిస్తే 60కి 60 డివిజన్లు కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే లాభం తప్ప ఏ ఒక్క ఓటేసాక ఈ ఓటు వృధా అవుతుంది। మీ పాత్ర ఒకటి ఉండాలి, ఓటేసిన తర్వాత పని చేసుకునే మీకు ధైర్యం ఉన్నది। మాకు కూడా మీరు జబర్दस्तగా क्या हुआ मैं हम लोग वोट डाले, अब जीत के क्या कर रहे बोल के पूछ सकते, मगर दूसरों को वोट डाल के मेरे को पूछे तो कोई फायदा नहीं है। तो मैं ఇస్లాంపుర సంబంధించిన అందరూ కూడా ఎల్లుండి జరిగే ఎలక్షన్లో 7 గంటలకి వచ్చి మీ అమూల్యమైన ఓటు చేతి గుర్తు కోసి నన్ను ఆశీర్వదించి గెలిపించాలని కోరుతా ఉన్నాం। 7 डिवीजन के अंदर कांग्रेस पार्टी एक बेहतरीन मेजॉरिटी से जीत हासिल हुई, क्योंकि आप एमएलए साहब के जो काम है आज मंचियाल के अंदर आप देख सकते हैं, जैसा कि हॉस्पिटल एबी चौरस्ते पे जो हॉस्पिटल है एक बेहतरीन, आप लोग को कल के दिन कुछ बीमारी आई तो हैदराबाद जाने की ज़रूरत नहीं है, मंचियाल में ही वो ट्रीटमेंट होगा। उसी तरह से अभी देख सकते हैं कॉलेज रोड पे गोदावरी स्मशाना वाटिका एक आज मंचियाल के अंदर नहीं बस तेलंगाना के अंदर लोग देखकर बेहतरीन वो ऐसा स्मशाना वाटिका है। तो मैं मैडम से भी मैं गुजारिश कर रहा हूँ कि आज हमारे खबरस्तान है हमारे पास मंचियाल के अंदर, वो भी थोड़ा पुराना है, बहुत ख़दीम है मैडम। तो हम जब बल्दिया के अंदर थे तो तकरीबन हम फंड्स लगाकर काम किए हैं, मगर वो फंड हमको बस नहीं हुआ। तो हमारी आपसे गुजारिश है कि हमारे खबरस्तान को वहाँ पर कुछ फंड्स एमएलए साहब से बात करके दिलाइए। उसी तरह से मैं क्रिश्चियन कम्युनिटी के लिए भी गुजारिश कर रहा हूँ, वहाँ पर भी जो अपने अंडलमा कॉलोनी के पास वहाँ पर भी जो उनका स्मशाना वाटिका है उसके लिए भी कुछ फंड दिए तो एमएलए साहब का शुक्रिया अदा होता। उसी तरह से मैं मंचियाल के अंदर आज गरीब तकवा जो शादी करने के लिए माइनॉरिटी फंक्शन हॉल जाते हैं तो वहाँ पर जो है किराया तो कम है मगर टेंट हाउस का उसका इसका डेकोरेशन का बहुत ज़्यादा हो रहा। तो मैं आपसे गुजारिश कर रहा हूँ मैडम एमएलए साहब से भी कि वो डीएमएफ फंड से या एमएलए साहब के फंड से नहीं तो आपके चैरिटेबल ट्रस्ट के अंदर तो भी आप जो है वो माइनॉरिटीज़ को टेंट हाउस का सामान दिलाएंगे तो मैं समझता हूँ 10,000 के अंदर हर गरीब बच्ची शादी करके चले जाती। तो आपका नाम तो रहेगा। आप एमएलए साहब जो काम कर रहे हैं आप देखिए, हर साल बारिश जब होती है यहाँ पर जो है पानी से पूरा ये इस्लामपुरा होंदे, उसी तरह से गौतम नगर होंदे, तकरीबन रालापेट होंदे, ये पानी से पूरा डूब जाता है। तो रातों की नींद हराम रहती है हमारी। तो उसको सोचते हुए कराकट्टा जो बना रहे हैं हम उनका तहे दिल से शुक्रिया अदा करते हैं मैडम। మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్లో సుధమల్ల హరికృష్ణ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని, వారిని చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు। 11వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోటీ చేస్తున్న అభ్యర్థులతో పాటు కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ర్యాలీలో పాల్గొని ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను అభ్యర్థించారు। ఈ కార్యక్రమంలో అభ్యర్థుల కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। ఎక్కడ వెళ్ళినా కూడా ప్రజలందరూ కాంగ్రెస్కే ఓటేస్తా
కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తామని చెప్తున్నారు. ఎందుకంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసిరు, 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసిరు. 10 సంవత్సరాల చేయండి 2 సంవత్సరాలని అనేకం చేసిరు. ఇంకా కొన్ని ఉన్నాయి, మెల్లమెల్లగా ఒక్కొక్కటి చేస్తామని కూడా వారే చెప్తున్నారు. నమ్మకం ఉంది. 10 సంవత్సరాల సన్న బియ్యం ఇయ్యలే, రేషన్ కార్డు ఇయ్యలే. మిగతా అన్ని కాంగ్రెస్ ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా ఈ ఒక సన్న బియ్యం అయితే ప్రతి ఇంటికి ప్రతిరోజు అవసరం. అలాంటిది వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి ప్రతి మనిషికి 6 కిలోలు ఇస్తున్నారు. ఇవన్నీ పథకాలు అమలు కావాలంటే వాళ్ళకి ఒక కార్డు కావాలి, అది రేషన్ కార్డు. రేషన్ కార్డు ఉంటేనే వీళ్ళకి ప్రభుత్వం ఏ సంక్షేమ పథకాలు అమలు చేసినా కార్డు ద్వారానే వస్తుంది. ఆ రేషన్ కార్డు కూడా అప్పుడు రద్దు చేసిండు. రేషన్ కార్డు ఇవ్వక ఇవన్నీ అమలు కాకుండా చూసిండు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు రేషన్ కార్డులు కూడా ప్రజలకు ఇవ్వడం, సన్న బియ్యం కూడా ఇవ్వడం, 5 లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీని 10 లక్షలు చేయడం, 200 కరెంటు యూనిట్లు ఇవ్వడం, 500కి సిలిండర్ ఇవ్వడం, ఉచితంగా బస్సు ప్రయాణించడం, ఇవన్నీ చూసుకుంటే నెలకు 10-15 వేల రూపాయలు ఇలా సేవింగ్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇంకా కొన్ని హామీలు ఇచ్చాం, అది కూడా ఖచ్చితంగా ఒక్కొక్కటి చేసి వాళ్ళకి అమలయ్యే విధంగా చూసాం. ఈరోజు వాళ్ళే అంటారు ధనిక రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చిండు. అలాంటి అప్పుల్లో ఉన్న వ్యవస్థని కూడా గడిలో పెట్టి ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేరుస్తున్నందుకు ధన్యవాదాలని ప్రజలే చెప్తున్నారు. ఇవన్నీ సాధ్యమైందంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు మాకు ఆశీర్వాదించినందుకు ఈరోజు మేము సేవ చేయగలుగుతున్నాం. మళ్ళీ కూడా రాను ఈ ఎలక్షన్లో 11 తారీఖు నాడు మీరందరూ ఆలోచించండి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కారు ఉంది. ఇక్కడ మన ప్రేమ్ సాగర్ రావు గారు బ్రహ్మాండంగా 850 కోట్ల రూపాయలతోటి 2 సంవత్సరాలనే డెవలప్మెంట్ చేస్తున్నారు. విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఉద్యోగాన్ని గురించి కూడా వారు ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్లో సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొచ్చి మా స్థానికంగా ఉన్న బిడ్డలకి ఉద్యోగం కల్పించాలనే ఆలోచన కూడా ఉంది. కరకట్ట ఎంతో సమస్య ఉండే, వర్షం వచ్చినప్పుడు ఇంట్లోకి నీళ్ళు వచ్చేది, అనేక ఇబ్బందులు అవుతున్నాయి. అట్లా ప్రతి విషయాన్ని సాల్వ్ చేశారు. ఏదైతే ఇప్పుడు మనం చెప్తున్నామో ఇవన్నీ గతంలో కూడా 10 సంవత్సరాల ప్రజల సమస్య ఉండే, ప్రజల అవసరాలు ఉండే. అయినా కానీ 10 సంవత్సరాల కేసీఆర్ చేయలేదు, ఇక్కడ అప్పుడున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేయలేడు. కేవలం 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ఎమ్మెల్యే బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేస్తుంది. కాబట్టి వాళ్ళ పరిపాలన చూసాం. విధ్వంసంగా ఉండే కాంగ్రెస్ పరిపాలన డెవలప్మెంట్లో ఉంది. కాబట్టి డెవలప్మెంట్కి ఓటేస్తా అని చెప్తున్నారు. దయచేసి ఓటర్ మహాశయులారా మీరందరూ ఆలోచించండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు. కాంగ్రెస్కి సంబంధించిన ఈ డివిజన్కి హరికృష్ణ గారిని మీరు ఆశీర్వదిస్తే మీకు సేవ చేస్తాడు. కాబట్టి మీకు సేవ చేసే అవకాశానికి మీ అమూల్యమైన ఓటు మీరు కేసి వీరిని ఆశీర్వదించాలని మనసారా ప్రార్థిస్తున్నాను. 11 డివిజన్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. కాబట్టి ఆ 11 డివిజన్లో ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములందరూ కూడా తప్పనిసరిగా ఆశీర్వదించి మరి 11 తారీఖున జరిగినటువంటి ఎన్నికల్లో మరి 3వ నెంబర్ చేతిపై ఓటేసి భారీ మేడతో గెలిపించవలసిందిగా నా 11 అక్క చెల్లెలందరికీ, అన్నదమ్ములకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి మన 11 డివిజన్ను పెద్దలు మన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ నాయకత్వంలో, సురేఖమ్మ గారి నాయకత్వంలో అన్ని సౌకర్యాలు చేసే విధంగా రోడ్స్ కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, ఇంకా మౌలిక వసతులు ఏవైతున్నాయో మంచినీరు కానివ్వండి, ఇవన్నింటినీ కూడా మరి జీవిత దిశగా ముందుకు సాగుతున్న సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా మర్చిపోకుండా ఇక్కడ పెద్దల ప్రేమ్ సాగర్ సురేఖమ్మ నాయకత్వాన్ని బలపరుస్తూ మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను సుధమల్ల హరికృష్ణ మీ తమ్ముడిని మరి చేతి గుర్తుపై ఓటేసి మరి భారీ మేడతో గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తూ మరి 11 తారీఖు నాడు ప్రజలందరూ కూడా ఉదయం 7 గంటలకే బూత్ దగ్గర వచ్చేసి మీ యొక్క ఓటును వినియోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున ప్రార్థించడం జరుగుతూ ఉంది. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 14వ డివిజన్ పాత మంచిర్యాలలో కార్పొరేటర్గా పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తుమ్మల నరేష్ భారీ ర్యాలీతో ఇంటింటికి గడప గడపకు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో కార్పొరేటర్గా గెలిపించాలని కోరారు. ఎన్నికల్లో కార్పొరేటర్గా గెలిపిస్తే ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొకిరాల సురేఖల ఆశీస్సులతో సహకారంతో డివిజన్ను అభివృద్ధి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు.
రోజున ప్రతి ఇంటింటికి గడప గడపకు మహిళలు, పెద్దలు, పిల్లలు అందరూ కూడా వచ్చి నా వెంట నడుస్తుంటే చాలా సంతోషంగా ఉంది. గౌరవ శాసనసభ్యులు ప్రేమసారావు నన్ను నమ్మి ఈ వార్డు డివిజన్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టడం, అదే మన తరుణంలో ప్రజాదరణ పెద్ద మొత్తం రావడం, ఖచ్చితంగా భారీ మెడతో గెలుస్తాం బిడ్డ అని ప్రతి ఒక్కరు ఆశించడం, ఏదైతే నమ్మకంతో నా మీద ఈరోజు ఇంతమంది వస్తున్నారో వారందరికీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, వారి ఇంటిలో ఏదైనా బాధ ఉంటే కావచ్చు ఖచ్చితంగా తీర్చే కార్యక్రమం చేసి ప్రతి ఒక్క సేవలో నేను ముందుంటా అని చెప్పేసి ఈ సందర్భంగా హామీ ఇస్తూ ఖచ్చితంగా చేతుకు మీద ఓటు వేసి భారీ మేరతో గెలిపించాల్సిందిగా 14వ డివిజన్ మరి పాత మంచాల అందరినీ పేరు మీద ఓటు జరుగుతుంది. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న ప్రతి అభ్యర్థిని ప్రజలు ఓట్లు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమసాగర్ రావు ఓటర్లను కోరారు. ఆదివారం మంచిర్యాల పట్టణంలోని వడ్డర కాలనీలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్నర్ మీటింగ్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రేమసాగర్ రావు మాట్లాడుతూ మంచిర్యాల పట్టణాన్ని సర్వంగా సుందరంగా తీర్చిదిద్దడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. గత పాలకులు మంచిర్యాల అభివృద్ధిని విస్మరించి స్వలాభ్యపేక్షతో పరిపాలించారని తెలిపారు. మంచిర్యాలలో ముఖ్యంగా పేద ప్రజల గర్భిణీ స్త్రీల కోసం గోదావరి ఒడ్డున ఉన్న మాతా శిశు సంక్షేమ ప్రభుత్వ ఆసుపత్రిని నగరం నడిబొడ్డున నిర్మించడం జరిగిందని, ప్రజలందరికీ మెరుగైన వైద్యం కోసం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, నాణ్యమైన విద్య కోసం అధునాతన ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని అన్నారు. అన్ని డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల చేతి గుర్తుపై ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని, దాంతో మంచిర్యాల ప్రజలకు నేను మరిన్ని మెరుగైన సేవలు అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభ్యర్థులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఎదురు కూర్చున్న అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, పెద్దమ్మలు, ప్రతి ఒక్క యువకులందరికీ మీరందరూ చేయబట్టే, మీరందరూ నా కోసం కష్టపడి నన్ను గెలిపించింది కాబట్టి, భారీ మేరకు గెలిపించింది కాబట్టి ఈ స్థానంలో కూర్చొని మాట్లాడే అవకాశం నాకు వచ్చింది. మీ అందరూ చేసిన కృషి ఫలితమే ఈరోజు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మరొకసారి చెప్తున్నాను. కొన్ని సందర్భాల్లో కొందరికి ఆలస్యం కావచ్చు, కొందరికి నిరాశపడే అవసరం లేదు. నేనున్న రోజు ఎప్పుడు వరకు అప్పుడు ప్రతి ఒక్క కార్యకర్తను కంటికి రెప్పలు కాపాడుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరినీ కాపాడుకున్న మరొకసారి చెప్తూ, మరి ఇప్పటికే నేను 20 సంవత్సరాలు చేసేదే మళ్ళీ కూడా అదే చేస్తే తప్పకుండా యువకులను ఎంకరేజ్ చేయడమే నా బాధ్యత. అదే పని చేసుకుంటూ వస్తున్నాయి. ఇక్కడ కూడా ఇంకా లేదు. మొన్నటి ఎలక్షన్ సర్పంచ్ వల్ల దాదాపు 45 మంది చెప్తే 35 మంది యువకులు, 9 మందికి యువకులు టోటల్. సంవత్సరాలు ఇచ్చిన దాంట్లో కూడా 60 మందిలో దాదాపు 40-45 మంది 35 ఏళ్ళ లోపలే ఉన్నారు. కొందరైతే 20-30 ఏళ్ళ లోపలే ఉంది. చాలా అదేవిధంగా యువకులను ఎంకరేజ్ చేస్తే, ఎందుకంటే రాజకీయాల్లో కూడా యువకులు వచ్చిన మాత్రమే రాజకీయ వ్యవస్థ బాగుపడుతుంది అనే ఆలోచనతో చేస్తున్నాం. మిగిలింది మీ పుణ్యం అంటే మీ అందరికీ కనిపించిందని ఇక్కడ కూర్చోబెట్టింది కాబట్టి, మనిషికి అవసరమైన పుట్టుక నుంచి మొదలు పెడితే చావు వరకు పుట్టుకకు అవసరమైన హాస్పిటల్ మీ అందరి ఆశీర్వాదంతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మాతా శిశు కలిపి ఐబీ దగ్గర మార్కెట్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, కూరగాయలు, మటన్ కానీ మార్కెట్ చేస్తారు. అలాగే చేస్తారు. అటువంటి బిల్డింగ్ కూడబట్టి ఎన్నికల ముందు చెప్పిన హాస్పిటల్ కడతానని చెప్పి హాస్పిటల్ శాంక్షన్ తీసుకొచ్చిన 650 పడకలతో హాస్పిటల్ శరవేగంగా నడుస్తుంది. ఇంకొక 150-200 పడకలు కూడా పెరిగే అవకాశం పెంచి దాన్ని 1000 పడకలు చేయాలని ఆలోచనతో పోతున్నా. ఒక్కసారి ఆ హాస్పిటల్ పూర్తయిన తర్వాత ఎప్పుడు కూడా ఇక్కడి నుంచి మంచిర్యాల నుంచి మనం హైదరాబాద్కు వైద్యం కోసం పోవాల్సిన అవసరం లేకుండా చేస్తానని ఎన్నికల ముందు మాట ఇచ్చినా అదే చేస్తున్నా. జరుగుతుంది, శరవేగంగా జరుగుతుంది. ఎన్నికల కన్నా ముందు 1 year ముందే 1.5 ముందు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయితే ఇక్కడికి ఎవరు కూడా హైదరాబాద్ వైద్యానికి పోవాల్సిన అవసరం లేదు. ఆ పుట్టుకకు సంబంధించిన హాస్పిటల్ లాస్ట్ మొత్తం ట్రీట్మెంట్ అన్ని రకాలు చెప్తే హైదరాబాద్లో యశోద ఆసుపత్రి కానీ, లేకపోతే నిమ్స్ హాస్పిటల్ కానీ, లేకపోతే కిమ్స్ హాస్పిటల్ కానీ, వాళ్ళ దగ్గర ఏదైతే వైద్యం చేస్తారో అంతకన్నా మంచి వైద్యం మంచిర్యాల దొరుకుతుంది. కాబట్టి మనకు మళ్ళా పేద వాళ్ళకు, మధ్యతరగతి వాళ్ళకు, రాజు ఆరోగ్యశ్రీ ఉన్నది, వాళ్ళకు ఫ్రీ దొరుకుతుంది. వాళ్ళ 10 లక్షల ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి ఏ ఇబ్బంది లేదు. ₹1 పెట్టకుండా మీ ఇంటి దగ్గర మీ నడిచి హాస్పిటల్ పోయే పరిస్థితి ఈరోజు కల్పిస్తున్నాం. అది నాకు నలుగురు పూర్తయింది. మిగిలింది చదువు. తర్వాత ఆ పుట్టిన తర్వాత పిల్లలు పెద్ద అయిన తర్వాత చదువుకోవాలి. ఆ చదువుకు సంస్థగా రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత నెంబర్ 2లో నేను హైదరాబాద్ కన్నా ముందు వచ్చి నెంబర్ 1 నాకు తెలియదు. ఖచ్చితంగా ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా విద్యలో కూడా ఇప్పటికే చాలా ముందుకు వచ్చినాం. సగం దూరం దాటినాం. నాకు తెలిసి ఇంకో 2 సంవత్సరాలు కూడా మన మంచిర్యాల నియోజకవర్గంలో కొన్ని 20,000 మంది
విద్యార్థులకు హాస్టల్ ఫెసిలిటీ కలగాలని కోరికతో పోతున్నా ఖచ్చితంగా అది పూర్తి దగ్గర పడ్డాము. అది కూడా కన్స్ట్రక్షన్ కొన్ని స్టార్ట్ అయినాయి, కొన్ని టెండర్ ప్రాసెస్ ఉన్నాయి, కొన్ని శాంక్షన్ ఉన్నాయి కాబట్టి అది కూడా అయిపోతుంది. రాష్ట్రంలోనే మొట్టమొదటిగా లక్ష్మీపేట కళాశాల కానీ స్కూల్ పెట్టినాం. అది ఇలా రాష్ట్రానికి ఆదర్శం అయిపోయింది. అంటే ప్రైవేటు స్కూళ్ళు పాఠశాలలు కళాశాలలు కూడా అంటే గవర్నమెంట్ ఇంత మంచి ఉంటుంది ఇంత మంచి ఉంటుందని చెప్పి దానికి ఒక చిన్న ఉదాహరణ ఈరోజు లక్ష్మీపేట జరిగిన జూనియర్ కాలేజీలో రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజ్ అన్నింటికన్నా కూడా లక్ష్మీపేట కాలేజీ అడ్మిషన్ నెంబర్ 1 అడ్మిషన్ ఎక్కువ తీసుకున్నారు కాబట్టి ఆ కనుక ఒకటే మా 51వ డివిజన్లో పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు, సురేఖమ్మ గారు మమ్మల్ని దీవించి మా సతీమణి స్వప్న గారికి జనరల్ స్థానంలో ఈ యొక్క వార్డు నుంచి మా సతీమణి శ్రీమతి మా స్వప్న టికెట్ ఇవ్వడం జరిగింది. మరి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని మాకు కల్పించిండ్రు. ఇవాళ 51వ డివిజన్లో గత 10 రోజుల నుంచి మేము ప్రచారానికి వెళ్తుంటే అందరు కూడా మాకు బ్రహ్మరథం పట్టి మా చేయి పట్టుకొని తీసుకుపోయి ప్రతి ఇంటింటికి మమ్మల్ని ఆశీర్వాదమని చెప్పి మా వెంట అందరూ నడుస్తున్నటువంటి పరిస్థితి చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ 10 రోజులు మా వెంట ఉండి మమ్మల్ని దీవించిన ప్రతి ఒక్కరు అందరికీ పేరు పేరున మా యొక్క ధన్యవాదాలు. అలాగే ఇక్కడ లక్ష్మీనగర్, వికాస్ నగర్, ఒడ్డర కాలనీ, మారుతి నగర్ ఈ 4 ఏదైతే కాలనీలు ఉన్నాయో అది 51వ డివిజన్గా ఏర్పడ్డది. ఈ డివిజన్లో ఉన్న సమస్యలన్నీ కూడా డోర్ టు డోర్ రాసుకోవడం జరిగింది. ఏదైతే ఒడ్డర కాలనీలో ప్రధానంగా పేదలు, నిరుపేదలు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి, కాయకష్టం చేసుకొని కూలి పని చేసుకుంటూ ట్రాక్టర్లు నడుపుకుంటూ చాలా మంది లేబర్ ఇక్కడ జీవిస్తున్నటువంటి సందర్భం. మరి వారు ఇక్కడ పట్టాలకు సంబంధించిన సమస్యను ముందుకు తీసుకొస్తున్నారు. ముఖ్యంగా వారు నివసిస్తున్నటువంటి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళినాం. వారు కూడా స్పందించి త్వరలోనే మరి దాని సాధ్యతాలు పరిశీలించి వారు చేస్తామని, మరి ఇదంతా కూడా సర్వే చేయించి మరి అయ్యే విధంగా చూస్తామని చెప్పి చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి అందరికి ఉండదు. కాబట్టి ఒకటే ఒక రిక్వెస్ట్, ఏదైతే విద్యాపరంగా, వైద్యపరంగా, ఇండస్ట్రీ పరంగా ముందుకు తీసుకుపోతున్న మంచిర్యాల నియోజకవర్గాన్ని ఒకటి అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. గతంలో ఏమి జరిగిందంటే మనం ఏం మాట్లాడే అవసరం లేదు. ప్రజలందరూ కూడా 2 సంవత్సరాలలో ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధినే చర్చించుకుంటారు. గతంలో ఏం జరిగిందంటే జీరో అని అందరూ తెలిసిన విషయమే. వాళ్ళ పేరు కానీ వాళ్ళ పార్టీ గురించి కానీ మాట్లాడితే మనోళ్ళు అనుకుంటారు ఎమ్మెల్యే గారు 2 సంవత్సరాలు ఇంత అభివృద్ధి చేసిండు, ఇలా హాస్పిటల్ 350 కోట్లతోని 600 పడక ఆసుపత్రి తీసుకొచ్చిండు. ఆ ఆసుపత్రి అనేది మంచిర్యాల పట్టణం 56వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి నల్ల శంకర్ కార్యకర్తలతో కలిసి ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా 56వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి నల్ల శంకర్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో మెజారిటీ కార్పొరేటర్లను కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులను గెలిపిస్తే ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు అత్యధిక నిధులు తీసుకురావడమే కాకుండా కని విని ఎరగని రీతిలో అభివృద్ధి చేస్తారని తెలిపారు. 56వ డివిజన్ పరిధిలోని ఓటర్లందరూ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో తనను గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు ప్రేమ్సాగర్ రావు గారు
సురేఖమ్మల ఆధ్వర్యంలో 2 సంవత్సరాల్లోనే కనీవిని రీతిలో శ్మశాన వాటిక కానీ 600 పడకల ఆసుపత్రి కానీ కరకట్ట కానీ అనేక విషయాలలో రేషన్ కార్డులు కానీ కనీవిని ఎరగని రీతిలో ఎమ్మెల్యే గారు పనిచేస్తారు. ఆరోగ్యం బాగాలేకుండా ఎక్కడ ఉన్నా ఏం చేసినా కంపల్సరీ మళ్ళీ 10 రోజులు 15 రోజులు ఖచ్చితంగా చూపుతున్నారు సార్. ఆరోగ్యం బాగాలేదు డాక్టర్లు వద్దన్నా కానీ ప్రజలంటే నాకు అంత ఇష్టం ఉన్నది. నేను మంచాల చదువుకున్నా, మంచాల బతికినా, మంచాల ప్రజలు ఎమ్మెల్యే గారంటే ఇట్లుండే అని జీవితకాలం చెప్పుకోవాలనే విధంగా పనులను మొదలుపెట్టారు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా హైదరాబాద్ పంపడమో, స్టడీ కోసం విజయవాడ పంపడమో, ఢిల్లీ పంపడమో అడిగిడి కాదు. కార్పొరేటర్ వైద్యం ఇక్కడే పెడతాం, విద్యా వైద్యం ఇక్కడే పెడతాం. ఖచ్చితంగా అందరూ కూడా 60 మంది కార్పొరేటర్లు గెలిపిస్తే నాకు సీఎం గారి దగ్గర పోయి గట్టిగా మాట్లాడి ఎన్నైనా పనులు చేస్తాం అనే విధంగా సార్ మొన్న మీటింగ్లో కూడా చెప్పిండు. కాబట్టి మహిళలందరూ కూడా కాంగ్రెస్ కోటేసి దేనికైనా వేస్తే గుడ్డితనం అన్నట్టే. మనం నడవాలంటే కళ్ళు తెరిచి ఉండాలి. కాబట్టి ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం కాంగ్రెస్కి ఓటేసి 60 డివిజన్ గెలిపించుకుందాం. ప్రజలు కూడా ఏడిపోయినా నాది పాతవాడ కాబట్టి అందరూ బ్రహ్మర్థం పడుతున్నాం. అందరికీ ఆ యొక్క పాదాలు. మంచిర్యాల పట్టణం 11వ డివిజన్లో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కుకిరాల సురేఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి సుధమల్ల హరికృష్ణకు ఓటు వేసి గెలిపించాలని ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా కుక్కిరాల సురేఖ మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం నుండి నిధులు తీసుకొని రావడం జరిగింది అని, ప్రజల ఆకాంక్షల మేరకు పట్టణ అభివృద్ధిని చేయడం జరుగుతుందని అన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లను గెలిపిస్తే మంచిర్యాల పట్టణం మరింత అభివృద్ధి చెందుతుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తారీఖున జరగబోయే మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో 11వ డివిజన్ అభ్యర్థి సుధమల్ల హరికృష్ణ గారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుండి నిలబడ్డారు. వారి గెలుపు కోసం ఇక్కడ ఉన్న మన సాయికుంట, శ్రీనగర్, వినూత్న కాలనీ ఈ ప్రాంతాలలో ఉన్న ఓటర్లందరూ కూడా చేయి గుర్తు కోటేసి కాంగ్రెస్ పార్టీ కోటేసి ఆ హరికృష్ణ గారిని గెలిపించండి అని చెప్పి ఈరోజు ఇక్కడ వచ్చి వాళ్ళని అభ్యర్థించడం జరిగింది. అయితే ప్రేమ్సాగర్ రావు గారు అధికారంలోకి వచ్చినాక 2 సంవత్సరాల క్రింద ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అని చెప్పేసి కొన్ని 100 కోట్ల నిధులు తీసుకొచ్చి మంచిర్యాలకి ఏం అవసరమో ఆ పనులన్నీ చేస్తున్నారు. అవి స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, అలాగే కరకట్టలు కానీ, మహాప్రస్థాన నిర్మాణం కానీ ఇవన్నీ కూడా పనులు చేస్తున్నారు. ఇప్పుడు ఒక 6 లేన్ రోడ్స్ కూడా నిర్మాణం చేయాల్సింది ఉంది. మంచిర్యాల మార్కెట్ ఏరియా కూడా బాగు చేయించాల్సింది కూడా ఉంది. నిధులు తీసుకురావడానికి, అభివృద్ధి చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. అయితే మన వాడలలో ఉన్న మౌలిక వసతుల కల్పనకు మాత్రం మాకు మంచి పనిచేసే కార్పొరేట్ అభ్యర్థులు కావాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా సామాజిక సేవ చేసే వాళ్ళని, మంచి అనుభవం ఉన్న రాజకీయ నాయకుల్ని, ఇంతకుముందు మాజీ కౌన్సిలర్లని, ఇట్లాంటి వాళ్ళు ఎవరు బాగా పనిచేస్తున్నారు అని ప్రజలలో పేరు పొందినరో వాళ్ళకి టికెట్లు ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు ప్రేమ్సాగర్ రావు గారు వచ్చిన తర్వాత ప్రతిరోజు మంచినీళ్ళు వస్తున్నాయి. అవి కూడా ఫిల్టర్ చేసిన నీళ్ళు ఇస్తున్నారు. అయితే ఇంకా వాడలలో ఇంకా మౌలిక వసతుల కల్పన ఉంది. అక్కడ రోడ్లు వేయాల్సింది ఉంది, డ్రైనేజీలు కూడా క్లీన్ చేసేది, అలాగే చెత్త కుప్పలు లేకుండా చూడడం, ఇవన్నీ పనులు కూడా చేసేది ఉంది. ఈ పనులు చేయాలంటే మాకు ఒక సమర్థవంతులైన నాయకులు, ఇక్కడ ప్రజల కోసం పనిచేసే నాయకులు కావాలి అని చెప్పేసి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా హరికృష్ణ గారు పొద్దున్న లేస్తే వాడలలో తిరిగి పనులు చేపిస్తారు అని చెప్పడం జరిగింది. అందుకే వారికి ఈసారి టికెట్ ఇవ్వడం జరిగింది. నేను మంచిర్యాల ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈసారి 60 డివిజన్లలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 59 డివిజన్లో ఉన్నారు. ఒకటి సిపిఐకి ఇవ్వడం జరిగింది పొత్తులో భాగంగా. ఈ 60 అభ్యర్థుల్ని గెలిపించి మనం మరిన్ని నిధులు తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేసుకోవడానికి ప్రేమ్సాగర్ రావు గారికి సహకరించాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తుంది. మరి 11వ డివిజన్ అక్క చెల్లెళ్లకు, అన్న తమ్ములకు మరి ఈరోజు మరి 11వ వార్డు ఎన్నికల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారి నాయకత్వంలో మరి అమ్మ సురేఖమ్మ గారు ఈరోజు మా ప్రాంతానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినందుకు మరి అమ్మగారు సురేఖమ్మ గారు 60 డివిజన్లో మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందు కోసం అహర్నిశలు మరి కష్టపడుతూ తిరుగుతూ ఉన్నారు. మరి వారు చేస్తున్నటువంటి కృషిని ఈ కార్పొరేషన్ పరిధిలో ప్రజలు ఎవరు కూడా మరి మర్చిపోరనేది నమ్మకం, విశ్వాసం ఉంది. అందులో భాగంగా ఈరోజు మా ప్రాంతానికి వచ్చి
మరి మేడం గారు అమ్మగారు ఇక్కడ మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హరికృష్ణ గారిని మరి గెలిపించాలని మరి సందేశం ఇచ్చారో మరి తప్పనిసరిగా ప్రజలందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీ పెద్దలు ప్రేమ్ సాగర్ సురేఖమ్మ నాయకత్వంలో మరి చేతి గుర్తుపై ఓటేసి మరి భారీ మేడతో గెలిపిస్తారనే నమ్మకం విశ్వాసం ఉంది. అదేవిధంగా మరి ఈ ప్రాంతంలో మరి పెద్దలు ప్రేమ్ సాగర్ సురేఖమ్మ నాయకత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఇవల్ల మరి రోడ్స్ అనుకోండి, డ్రైనేజ్ అనుకోండి, ఓపెన్ జిమ్ అనుకోండి, మరి ఇవన్నీ కూడా చేయడం జరిగింది. మరి ఇంకా మీరందరూ ఆదరించి అభిమానించి మా అక్క చెల్లెళ్ళు అన్నతమ్ములు కూడా మరి 11వ తరగతి జరిగేటువంటి ఎన్నికల్లో మరి చేతి గుర్తుపై ఓటేసి భారీ మేడతో గెలిపించి మరి ఇక్కడ పెద్దలు ప్రేమ్ సాగర్ సురేఖమ్మ నాయకత్వాన్ని మనం బలపరచాలంటే తప్పనిసరిగా ఇక్కడ మనం భారీ మెజార్టీతోని మరి మీరందరూ ఓటేయాలి. ఎందుకంటే 60 డివిజన్ల కంటే మా 11 డివిజన్లో అత్యధికంగా మరి ఓట్లు వస్తాయని నమ్మకం ఉంది. పెద్దలు ప్రేమ్ సాగర్ రావు, పెద్దలు సురేఖమ్మ నాయకత్వంలోనే మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను ప్రతిఘటించినటువంటి వెనువెంటనే ఇవాళ వినూత్న కాలనీ అనుకోండి, శ్రీపాద సిటీ అనుకోండి, సత్యనారాయణ కాలనీ అనుకోండి, వీళ్ళందరూ కూడా అన్నా మేము ప్రేమ్ సాగర్ సురేఖమ్మ నాయకత్వంలో ఏకగ్రీవ తీర్మానం చేస్తున్నామని ఆ ప్రాంత ప్రజలందరూ కూడా మరి చెప్పినందుకు నేను వారందరికీ ప్రత్యేకంగా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రేపు జరగబోయే ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై ఓటేసి గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున ప్రార్థిస్తాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హైటెక్ సిటీలో కాంగ్రెస్ పార్టీ 52వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి సాయిని స్రవంతి కిషోర్ రావు తన ఎన్నికల ప్రచారాన్ని జోరుగా సాగించారు. ప్రచార కార్యక్రమానికి చివరి రోజు కావడంతో హైటెక్ సిటీలోని అన్ని ప్రాంతాల్లో తెలంగాణ కళాకారుల పాటల మధ్య ప్రచార కార్యక్రమం హోరాహోరీగా కొనసాగింది. తెలంగాణ కళాకారులు దమ్మల శ్రీనివాస్ తన ఆటపాటలతో అలరింపచేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ 52వ డివిజన్ అభ్యర్థి సాయిని స్రవంతి కిషోర్ రావు మాట్లాడుతూ తన గెలుపు ఏకపక్షమని ఆమె స్పష్టం చేశారు. 600 ఈ ఎన్నికల్లో తాను విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలందరూ తన వైపే ఉన్నారని 600 తాను గెలుపొందుతానని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారికి, సురేఖమ్మ గారికి ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నేను ఇవాళ ఇది 2 ముక్కల్లో చెప్పదలుచుకున్న 52వ డివిజన్ నుంచి అంటే ఉన్న 3 ఏరియాల నుంచి, 1 హైటెక్ సిటీ, 2 జనభూమి నగరు, 3 జాఫర్ నగరు, ఈ 3 కాలనీల నుంచి కూడా ఎంతమంది అవుతున్నారో అంతమంది వాళ్ళ మనతోనే ఉన్నారు. ఇంతకంటే గెలిపి ఇంకేముంటుందండి? అధికారికంగా 13వ తారీఖు మనం గెలుస్తాం కావచ్చు, కానీ ఇప్పుడే మేము గెలిచినాం. ఉన్న వాళ్ళంతా మనతోనే ఉన్నారు, కాలనీ సభ్యులంతా మనతో ఉన్నారు. ఇందాక మీరు ఒక మాట అన్నారు, నువ్వా నేనా అన్నట్టుగా సాగుతుంది పోరాని. నువ్వు నేను లేనే లేదండి, ఇక్కడంతా మేమే ఉన్నాం, మాదే గెలుపు, మేమే ఉన్నాం. నువ్వు నేననే పోటీ లేదు ఇక్కడ. అయితే ఇంతకంటే గెలుపు వేరే ఉంటుందని నేను అనుకుంటలేను. ఇప్పుడు ఎవరైతే మేము పోటీలో ఉన్నామని విర్రవీగుతున్నారో వాళ్ళ పక్కన వాళ్ళ కుటుంబ సభ్యులు తప్పితే ఇంకెవరు లేని పరిస్థితి. వాళ్ళ మొత్తం కాలనీ 3 కాలనీ వాసులంతా మాతోనే ఉన్నారు, మీరే గెలుస్తారని చెప్తున్నారు. ఇంతకంటే గెలుపు ఇంకేముంటుందండి? నేను దీన్ని అదృష్టంగా భావిస్తున్నాను. వీళ్ళందరి ఆశీర్వాదాలు ఇలాగే నాకు జీవితాంతం ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. కార్పొరేట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల పట్టణంలోని 51వ డివిజన్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేట్ అభ్యర్థి నీలి స్వప్న శ్రీనివాస్ తన ఎన్నికల ప్రచారాన్ని ఇంటింటా కొనసాగించారు. తన ఎన్నికల ప్రచారానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందని, ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 11వ తేదీన జరగనున్న ఎన్నికల్లో పోలింగ్లో 51వ డివిజన్ పరిధిలో ఉన్న ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి చెందిన చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని వారు పిలుపునిచ్చారు. ఈ ప్రచార కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం. మరి పెద్దలు గౌరవనీయులు మన శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారు, అలాగే సురేఖ మేడం గారు మమ్మల్ని గుర్తించి మాకు ఇది 51వ వార్డు డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇవ్వడం జరిగింది. అలాగే పెద్దలు తిరుపతి గారు మరి సతీమణి వారి కూతురు సాయి భార్గవ్ గారు, చంద్రకళ గారు ఇదివరకు 10 సంవత్సరాలు విశేషమైన సేవలు అందించారు. వారు కూడా ప్రతిరోజు ప్రతినిత్యం నా వెంట ఉండు, తమ్ముడు ఇట్లా చేయాలి, మన వార్డును అభివృద్ధి చేసుకోవాలి, మనం ఎవరైనా పర్వాలేదు మనం అభివృద్ధి చేసుకోవాలి, నువ్వు సొంత తమ్ముడు లాంటి వ్యక్తివి కాబట్టి నీ పూర్తి సహకారాలు అందిస్తా అని చెప్పి వారి సూచనలు సలహాలు తీసుకుంటూ ముందుకెళ్ళడం జరిగింది. మరి నిన్న జరిగిన సభ గౌరవనీయులు పెద్దలు భారీ బహిరంగ సభ మన ఒడ్రి కాలనీనే పెట్టడం జరిగింది. దానికి కారణం ఏంటంటే మరి ఇక్కడ నిరుపేదలు ఉన్నారు, పాపం వాళ్ళకు పేదల ప్రభుత్వం కాబట్టి మనం వేరే చోట పెట్టద్దు, వాళ్ళ గ్యారంటీ కోసం ఇక్కడనే ఏర్పాటు చేద్దామని చెప్పి ఈ పేదలు బీదలున్న కాడనే సభ పెట్టి వాళ్ళకి ఏదైతే అవసరం ఉన్నదో మరి ఈ పేదల ప్రభుత్వం నుంచి ఏదైతే అవసరం ఉన్నదో అది నిన్న హామీ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ప్రధానంగా ఇండ్ల పట్టాల సమస్యలు ఉన్నాయి. మరి 30 నుంచి 40 గదాలలో పాపం 4-5 కుటుంబాలు జీవిస్తున్నారు. చాలా ఘోరమైన పరిస్థితి ఉన్నది. ఏదైతే 30-40 సంవత్సరాల నుంచి ఉంటున్నామో మాకు ఆ స్థలాన్ని మాకు పట్టా చేయండి, మా భవిష్యత్తుకు మా పిల్లలకు ఉపయోగపడుతుంది అని చెప్పి వాళ్ళు ప్రాధాయపడతారు. పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారి దృష్టికి తీసుకుపోయినాం. అది నిన్న సభలో వారు హామీ ఇచ్చారు, ఖచ్చితంగా మీకు పట్టాలు చేస్తామని పూర్తి హామీ ఇచ్చారు. అదేవిధంగా ఈ ఏదైతే తాగునీటి సమస్య కావచ్చు, తాగునీటికి సంబంధించిన సమస్య ఏమీ లేదు, కాకపోతే కొంత ప్రెజర్ తక్కువ ఉండి సరిపడా వాటర్ అంత లేదు కాబట్టి ఆ ప్రెజర్ పెంచడానికే పెద్దలు మొన్న పోయి చెప్తే అదే రోజు దాదాపు ఒక 24 గంటలనే ఆ సమస్యకు పరిష్కారం జరిగింది. ఇంకా ఎక్కడైనా ప్రెజర్ తక్కువ ఉండి నీరు అందకపోతే స్వచ్ఛమైన నీరు అందిస్తున్నటువంటి ఈ ప్రేమ్ సాగర్ రావు గారు ఒకటే చెప్పారు, మిగతా ఏదున్నా కూడా ఎలక్షన్ అయినాక వెంటనే వాళ్ళందరికీ కూడా నీటి సమస్య అనేది ఉండద్దు. మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు వాళ్ళకి కావాల్సిన అవసరాలు, పుట్టినాక హాస్పిటల్ కావాలి, పెరుగుతుంటే చదువు కావాలి, చివరి దశకు వరకు ఏదైతే డబ్బులు ఉన్నా మనిషి కానీ పేద వ్యక్తి కానీ వారు చనిపోతే ఒక గార్డెన్ లాంటి ఒక మహాప్రస్థానం ఎక్కలేని విధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే వారు కేవలం 102 రోజులలో 11 కోట్లతో నిర్మించిన పరిస్థితి. ఒకటి కాదు, కొన్ని వేల కోట్ల రూపాయలు తెచ్చి ఈ ప్రాంతంలో ఈ పుట్టిన గడ్డకు న్యాయం చేయాలి, ఈ పుట్టిన గడ్డల నా పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలి 100 సంవత్సరాలు అని చెప్పి ఇంకొక 50 సంవత్సరాలకు ప్రజలకు ఏం అవసరం ఉంటుందో దాన్ని గుర్తించి వాళ్ళు ఇప్పుడే పనిచేస్తున్నారు. ఇవాళ చూస్తే కరకట్ట ఇప్పుడు నీటి ఏదైతే వర్షాకాలంలో మొత్తం నీట మునిగిన పరిస్థితి మనందరికీ తెలుసు. దానికి దగ్గర దాదాపు 250 కోట్లతో భారీ కరకట్ట నిర్మాణం జరుగుతుంది. అలాగే ఏదైతే ప్రైమ్ లొకేషన్లో మనకు ఇంతకుముందు కూరగాయల మార్కెట్ అని చెప్పి గవర్నమెంట్ ఇంతకుముందు ఏదైతే ఉన్నారో వాళ్ళు కూరగాయల మార్కెట్ అని అది నిర్మిస్తే ఐబీ చౌరస్తాలో అందరికీ అందుబాటులో ఉండే ఆ స్థలము ప్రైమ్ లొకేషన్ను అది కూరగాయల కోసం కాదు, ప్రజలు బ్రతికుండాలి, వాళ్ళకు వైద్య అవసరాలు తీరాలి, అందుబాటులో ఉండాలంటే ప్రధానమైన స్థలంలో ఉండాలని చెప్పి దాన్ని కూలగొట్టి ఇలా బ్రహ్మాండంగా ఎక్కడ లేని విధంగా అది 600 బెడ్ల హాస్పిటల్ 350 కోట్లు సుమారుగా కేటాయించి అది నిర్మిస్తారు. అట్లనే మార్కెట్ కూడా వైండింగ్ చేసి ఫుట్పాత్లు నిర్మించి వ్యాపారస్తులకు కావచ్చు, వినియోగదారులకు కావచ్చు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. ప్రతి ఒక్క విషయంలో విద్య, వైద్యము, పని, ఉపాధి ఏదైనా కానీ అసలు అల్టిమేట్ పని ప్రేమ్ సాగర్ రావు గారు చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ఇండస్ట్రియల్ పార్క్ వస్తే కూడా అక్కడ మనకు ఆటో నగర్ ఉన్నది, ఐటీ హబ్ ఉన్నది, దాంట్లో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అని చెప్తున్నారు. అయితే ఇదంతా మనకు టౌన్కు సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించింది, కానీ ఇక్కడున్న సమస్యలకు పూర్తి హామీ ఇచ్చారు. చాలా టైం తీసుకోకుండా మీకు ఏదైతే లక్ష్మీనగర్లో రోడ్లకు సంబంధించి డ్రైనేజ్ సంబంధించి 5 నుంచి 9 వరకు కొంత ఇబ్బంది ఉన్నది, అది ఒకే దఫలో చేస్తా అని చెప్పారు. మారుతినగర్లో కూడా ప్రధాన రోడ్డు లక్ష్మీనగర్ మారుతినగర్ ఒడ్డర కాలనీ కలిపే ప్రధాన రోడ్డును కూడా మంచిగా చేద్దాము, దాన్ని తీర్చిదిద్దుకుందామని చెప్పారు. మారుతినగర్లో కూడా కొంత ఇంకా 51 డివిజన్ ఓటర్ మహాశయులందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తూ మన గౌరవ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు, ఎక్స్ డిసిసి ప్రెసిడెంట్ గారు సురేఖమ్మ గారు, మరి మన 51 డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థిగా నీలి స్వప్న శ్రీనివాస్ గారు, కేరాప్ సోమసీన్ అన్న వారికి టికెట్ ఇచ్చి మన ముందు పంపించడం జరిగింది. మరి వారిని మనము ప్రతి ఒక్కరం కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఎందుకంటే మన వాడలో ఇంకా అభివృద్ధి చేసుకునేది చాలా ఉంది. అలాగే వడ్ర కాలనీలో పట్టాల విషయం నిన్ననే గౌరవ ఎమ్మెల్యే గారు మన వడ్ర కాలనీలో మీటింగ్ పెట్టి మరి వారు మాట ఇవ్వడం జరిగింది. అందరికీ పట్టాలు ఇప్పించే బాధ్యత నాది. ఈ అభివృద్ధి కార్యక్రమాలు కూడా
మీకు అతి త్వరలో విడుదల వారీగా నిధులు ఇచ్చి మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 57వ డివిజన్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్న న్యాయవాది సోమ ప్రతాప్ చంద్ర తన ఎన్నికల ప్రచారాన్ని జోరుగా సాగించారు. బాజా భజంత్రీల డీజే సపోర్ట్ల మధ్య తన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించిన ఆయన సింహం గుర్తుకే ఓటు వేయాలంటూ స్థానిక ప్రజలను అభ్యర్థించారు. స్థానిక సమస్యల ప్రధాన ఎజెండాగా వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. స్థానిక వ్యక్తిగా 57వ డివిజన్ ప్రాంత ప్రజల యొక్క సమస్యలను తెలిసిన మనిషిగా ఈ ప్రాంత అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎన్నికల బరిలో ఈ ప్రాంతానికి చెందినవారు కాకుండా వేరే ప్రాంతం నుండి వచ్చి పోటీ చేయడం జరుగుతుందని, వారి తప్పుడు మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని ఆయన కోరారు. పార్టీలకు అతీతంగా తాను ఎన్నికల బరిలో ఉన్న సింహం గుర్తుకే ఓటు వేసి నన్ను భారీ మెజారిటీతో ఈ ప్రాంత ప్రజలు గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ప్రచార కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. నమస్తే, నేను మీ సోమ ప్రదీప్ చంద్ర 57వ డివిజన్కి కాంటెస్ట్ చేస్తున్నాను. నేను ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ మరియు తెలంగాణ జాగృతి కవితక్క గారి బలపరుస్తున్నారు నన్ను. నేను సింహం గుర్తుపైన పోటీ చేస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ సమస్యలు ఏంటి అంటే, 2 టౌన్ ప్రాంతం అనేది మంచిర్యాలలో ఒక విచిత్రమైన స్థితిలో ఉంది. టౌన్ 1కి టౌన్ 2కి ఎలాంటి సంబంధం లేకుండా ఉంది. ఎందుకు దీనికి కారణము అని అంటే, టౌన్ 1లో ఏదైతే ఉందో అభివృద్ధి పనులు అవి అక్కడనే చేస్తున్నారు తప్ప టౌన్ 2కి దాన్ని తీసుకొస్తలేరు. 57 డివిజన్ ఆల్మోస్ట్ ఆల్ ఒక 25% టౌన్ 2లో ఉంది. కాబట్టి నేను ప్రజలను వేడుకునేది ఏంటి అని అంటే, ఇక్కడ టౌన్ 2 డెవలప్ కావాలంటే, ఇక్కడ యువతకు లైబ్రరీ కావాలనంటే, ఇక్కడ మన చెరువులో ఏదైతే పోచమ్మ చెరువు ఉందో అది బోట్ అనేది క్లబ్ అనేది ఏర్పడాలంటే, మరియు ఇక్కడ ప్రతి వాడలో సీసీ కెమెరాలు అనేవి లేవు. చాలా చైన్ స్నాచింగ్ జరుగుతుంది. మహిళలకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ. అలాంటి ప్లేస్లో దాదాపుగా మనకు 30 గల్లీలు ఉన్నాయి 57 డివిజన్లో. ప్రతి చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. ఇక్కడ దాదాపుగా మిగతా అభ్యర్థులను చూస్తుంటే ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో స్థానికులు కాదు. నేను స్థానికుడిని, విద్యావంతుణ్ణి మరియు న్యాయవాదిని. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, ఇక్కడ ఎవరైతే మిగతా పార్టీ అభ్యర్థులు ఉన్నారో, ఒకైనా టౌన్ 1 ప్రాంతంలో బస్టాండ్ దగ్గర నుంచి వచ్చారు, ఇంకొక ఆయన తిలక్ నగర్లో అక్కడనే ఫెయిల్యూర్ అయిన క్యాండిడేట్ ఇక్కడికి వచ్చాడు. కాబట్టి నాకు అవకాశం ఇవ్వండి, నేను స్థానికుడిని. మీ సమస్యలే నా సమస్యలు. ఎందుకంటే నేను కూడా స్థానికంగా ఉండి ఈ సమస్యలను నేను కూడా అనుభవిస్తున్నా. కాబట్టి మీరందరూ నాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా నేను మార్పు తీసుకొస్తా. ముఖ్యంగా నాకు పోటీ ఏంది అని అంటే, ముఖేష్ గౌడ్ ముఖ్యంగా ప్రత్యర్థి. నాకు ఎవరైతే అక్కడ బస్టాండ్ దగ్గర ఉన్న ఆ ప్లేస్ని డెవలప్మెంట్ చేయలేని పరిస్థితిలో ఉండి అక్కడ టికెట్ రాక ఎన్నో పార్టీలు మారి చివరికి బీజేపీ టికెట్ తీసుకొచ్చుకొని ఈ ప్రాంతంలోకి వచ్చాడు. అక్కడ చెరుకు గండి కొట్టి మరియు భూమి కబ్జాలకు పాల్పడ్డ వ్యక్తి ఈ టౌన్ 2 డెవలప్మెంట్ చేస్తానంటే విడ్డూరంగా ఉంది. మరియు అతనే మేయర్ అభ్యర్థి అనడం, బీజేపీ డిక్లేర్ చేయడం ఇంకా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే టౌన్ 1లోనే ఆయనకు ఎక్కడ చూసినా భయాందోళనకు గురయ్యాడు అక్కడ ఓడిపోతానని. అతను ఓటుకు నోటుతోని ఇక్కడ గెలుస్తానని అనుకోని ఇక్కడికి రావడం జరిగింది. అది కాదు. ఇక్కడ ప్రజలు అనేది చాలా విఘ్నతతో ఉన్నారు, డెవలప్మెంట్ కోసం చూస్తున్నారు. టౌన్ 1కు పోటీగా టౌన్ 2 అనేది డెవలప్మెంట్ చేసుకుందామనే పరిణితితో చెందారు. ఇక్కడ ముఖ్యంగా ప్రధాన సమస్య ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. ఏదైతే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉందో, నాకు రైల్వే ఉన్నతాధికారులు, నాకు ఫ్రెండ్స్, నేను ఐఏఎస్ కోచింగ్లో వెళ్ళినప్పుడు రైల్వే సెక్రటరీ గారు కానివ్వండి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కానీ చాలా ఫ్రెండ్స్ ఉన్నారు నాకు అక్కడ. నేను ఈ వాడకట్టు పుట్టిన బిడ్డలాగా ఇక్కడ ఆ సమస్య ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అనేది వితిన్ 3 months నేను అయ్యేటట్టు చేస్తాను. మరియు విద్యార్థులు, మహిళలకు చాలామందికి రుణాలు అందుతట్లేవు. వాళ్ళకి 5 లక్షల వరకే ఉంది. ఎందుకంటే నేను నా భార్యనే స్వతహాగా నా మెడికల్ ఏజెన్సీకి కానీ, నా మెడికల్ కంపెనీ కానీ ఆమెనే డైరెక్టర్ లాగా ఉంచాను. ఆమె చేతుల్లోనే నడుస్తుంది. ప్రతి ఒక్క మహిళ అనే వాళ్ళు సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలని కోరుకునే వ్యక్తిని నేను. ఎందుకంటే ఇంట్లోనే గెలిచాను. బయట కూడా స్త్రీలు అందరూ కూడా అలానే ఉండాలి. కాబట్టి వాళ్ళందరికీ, మహిళలకు బాగా రుణాలు ఇప్పిస్తాను బ్యాంక్ మేనేజర్తో మాట్లాడి. కాబట్టి నాకు యువత, మహిళల సపోర్ట్ చాలా ఉంది. మీరు అందరూ నన్ను ఆశీర్వదించండి. ఒక విద్యావంతుణ్ణి, ఒక అడ్వకేట్ని మీరు గెలిపించుకుంటే ఈ వాడ డెవలప్ అవుతుంది. నేను మిగతా 3 క్యాండిడేట్ల కన్నా కూడా నేను విద్యార్హుణ్ణి. కాబట్టి నాకు అవకాశం ఇవ్వండి. నాకు వాడ మద్దతు ఉంది. ఖచ్చితంగా నేను గెలుస్తాను. మీరు నన్ను ఆశీర్వదిస్తే నేను మెజారిటీ ఎక్కువ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
మంచిర్యాల కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం చివరి క్షణాల వరకు మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ విస్తృత ప్రచారం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించిన కొక్కిరాల సురేఖ. మంచిర్యాల పట్టణం ఐమాక్స్ షాపింగ్ మాల్ వద్ద ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఆధ్వర్యంలో కార్నర్ మీటింగ్. కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరిన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుకై ప్రచారం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.